చక్కగా పారాయణం చేశారు. ఇప్పుడు శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. పోయిన వారంలో 38వ శ్లోకం దగ్గర ఆగాం. ఇందే చెప్పుకున్న ఈ అధ్యాయం పేరు విశ్వరూప సందర్శన యోగం, 11వ అధ్యాయం. ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, సర్వవ్యాపకమైనటువంటి స్వరూప చైతన్యం బ్రహ్మము. అటువంటి బ్రహ్మలో నామరూపాత్మకమైనటువంటి విశ్వమంతా ప్రవేశించింది. నామరూపాలతో అనేక ఆకారాలతో. దాన్నే ఇప్పటిదాకా చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. అంటే ఆ చైతన్య స్వరూపంలో ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో అన్నిటిని కూడా చెప్పారు. కస్మాచ్యతేన నమేర మీ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త. అంటే ఇప్పుడు ఉండేటువంటిది, మార్పు చెందనటువంటిది, స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది బ్రహ్మం. అటువంటి బ్రహ్మములో నామరూపాదులతో కూడుకున్నటువంటి అనేక రకాల ఆకారాలతో, అనేక వస్తువులతో ప్రకృతి ప్రవేశించింది. ఈ ప్రకృతి నిత్యము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంటుంది. కస్మాచ్యతేన నమేరన్ మహాత్మాన్ గరీయసే బ్రాహ్మణోప్యాధికర్త్రి అనంత దేవేచ జగన్నివాస త్వమక్షరం సతసత్పరం యతు. అంటే వ్యవహారికమునందు సత్యమని తోషునట్టి సత్తనబడు స్థూల ప్రపంచమున కంటెను, పారమార్థికమునందు అసత్యమని అనుభవపూర్వకంగా తెలియనటి అసత్తనబడు వ్యష్టి సమిష్టాత్మకమైనటువంటి సూక్ష్మ శరీరము కంటెను. మరొకసారి, వ్యవహారికంగా కనిపించేటటువంటి ఏ ప్రపంచం అయితే ఉందో అనేక నామరూపాలతో దాన్ని వ్యవహారిక సత్తు అంటారు. సత్ అంటే ఉండుట అని అర్థం. వ్యవహారిక సత్తు. వ్యవహారికమునందు ఈ వ్యవహారిక సత్తు ఏదైతే ఉందో అది సత్యమనే మనకి తోస్తుంది. అలా వచ్చేవాళ్ళు వస్తుంటే, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే నిత్యము పరిణామం చెందుతూ ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని వ్యవహారికము అంటారు. వ్యవహారిక సత్తు, వ్యవహారిక ప్రపంచం, లేక స్థూల ప్రపంచం అని కూడా అంటారు. ఈ స్థూల ప్రపంచము కంటే దీనికి ఆధారంగా ఉన్నటువంటి పారమార్థికాన్ని చూస్తే వ్యవహారికమైనటువంటి స్థూల ప్రపంచం అసత్యమని తేలుతుంది. పారమార్థికాన్ని తెలియకుండా, పారమార్థికాన్ని చూడకుండా వ్యవహారికాన్ని ఎంతవరకు చూస్తూ ఉంటామో అది వ్యవహారికమే సత్యముగానే ఘోషణమవుతుంది. ఇది సత్యం కాదు, ఇది అసత్యమని ఎవరెన్ని రకాలుగా చెప్పినా మన మనసుకు పట్టుకోదు. అది సత్యమో అసత్యమో తేలాలంటే వ్యవహారికాన్ని దాటి పారమార్థికంలోకి ప్రవేశించాలి. సత్తు అనేటువంటి పదం త్రివిధ సత్తులు వేదాంత పరిభాషలో వ్యవహారిక సత్తు, ప్రాతిభాషిక సత్తు, పారమార్థిక సత్తు. ఇప్పుడు బయటికి కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా వ్యవహారిక సత్తు. ఇలాంటిదే ఇంకొక సత్తు కూడా ఉంది, అది ప్రాతిభాషిక సత్తు. వ్యవహారిక జత్తు ఈశ్వర మనసు చేత కల్పించబడినటువంటిది ప్రపంచం అంతా. ఈ ప్రపంచాన్ని చూసి జీవుడు మనసు చేత కల్పించబడినటువంటి దానిని ప్రాతిభాషిక సత్తు అంటారు. అంటే జీవుని యొక్క స్వప్నాదు మొదలైనటువంటి కూడా. ఈ వ్యవహారిక ప్రపంచం కానీ ప్రాతిభాషిక ప్రపంచం కానీ అప్పుడు స్వప్నంలో కళను అలాగే చూస్తూ ఉంటే అది సత్యముగానే అనిపిస్తుంటుంది. సత్యమే కాదా అనేటువంటిది దాన్ని వదిలి మన స్వరూపాన్ని చూసినప్పుడు అది అసత్ అయిపోతుంది. అలాగే వ్యవహారిక ప్రపంచాన్ని చూస్తూ ఉన్నంతసేపు ఇది సత్యముగానే ఉంటుంది. దాన్ని వదిలి దీనికి ఆధారంగా ఉన్న దాన్ని చూస్తే అది అసత్ అవుతుంది. ఈ రకంగా వ్యవహారికంగా కానీ ప్రాతిభాషికంగా కానీ ఈ రెండింటికి వేరుగా పారమార్థికమునందు వ్యవహారిక ప్రాతిభాషిక సత్తులు రెండు కూడా అసత్యమని అనుభవపూర్వకంగా తెలియాలి. వాదించినంత మాత్రం చేత ఏ ప్రయోజనం లేదు. ఇదంతా మిథ్యండి, ఇదంతా అసత్యండి, ఇది మాయండి, ఇది లేదండి అంటుంటారు. ఇది లేదన్నంత మాత్రం చేత లేకుండా పోదు. దాని వినియోగం మనకు కనపడుతుంది, అది స్వయంగా కనపడుతుంది. అంచేత ఎక్కడికి వెళ్ళి చూడాలి?
పారమాత్మలోకి వెళ్ళి చూస్తే లేదు. అంచేత ఈ రకంగా అనుభవపూర్వకంగా తెలియబడినట్టు అసత్ అనవాడు వ్యష్టి సమిష్టాత్మకమైనటువంటి సూక్ష్మ శరీరము కంటేను ఏది వేరై ఉన్నదో ఆ శాశ్వతమైనటువంటి బ్రహ్మమే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి ఆ బ్రహ్మములోనే జగత్తు. అంటే ఆ చైతన్య స్వరూపము, చైతన్య స్వరూపంతో ఏర్పడినటువంటి వ్యవహారిక స్వరూపము. ఈ సృష్టికర్త యొక్క మహాసంకల్ప స్వరూపమైన బ్రహ్మకు కూడా ఈ బ్రహ్మమే మూలకర్త. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళే. బ్రహ్మం అనేటువంటి వాడు ఆది మూలంలో ఎప్పుడు మార్పు చెందినటువంటి వాడు. ఇతనికంటే గొప్పవాడవును ఆయన నీ కొరకు సర్వులను నమస్కరించే తీరుతురు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన స్వరూపం ఏంటి? ఇటు వ్యవహారిక జగత్తుని చూపించాడు, తన యొక్క స్వస్వరూపాన్ని కూడా చూపించాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ అందులోకి వెళ్ళి కలిసిపోయాడు. అలాగే ఎవడైతే అనుభవపూర్వకంగా తెలిసిపోన్నారో అటువంటి వారు నమస్కరింపని వారు ఎవరూ ఉండరు. అంచేత ఈ స్థూలముకు నేశ్వర సృష్టి అయిన వ్యవహారిక జగము కంటేను, ప్రాతిభాషికముకు జీవ సృష్టి యొక్క మిథ్యా జగము కంటేను వేరుగా నిండు పారమార్థిక వస్తువుకు ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. అంటే ఏ ఒక కాగితం మీద కొన్ని మనం రాసేమనుకోండి, అట్టి మాదిరిగా ఈ వ్యవహారిక జగత్తంతా పరమాత్మ మీద లిఖించబడింది, నామరూపాదులతో కూడుకున్నటువంటి. అంటే ఇక్కడ ఏమేమున్నట్టు? పరమాత్మ ఉంది, పరమాత్మలో జగత్తు కూడా ఉంది. అంటే పరమాత్మను మరుగుపరిచి జగత్తు కనపడుతుంది, పరమాత్మను దర్శింతే జగత్తు కనిపించదు, జగత్తును చూస్తే పరమాత్మ కనిపించడు. అట్టి మాదిరిగానే ప్రత్యేగాత్మలో ప్రాతిభాషిక జగత్. ప్రత్యేగాత్మ అంటే మన స్వరూపం. ఇంతకీ మన స్వరూపం కలగనేటటువంటి కళలో కనిపించేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాతిభాషికం అంటారు. ఈ ప్రాతిభాషిక వస్తువులు దేనిని మరుగుపరిచినాయి? ప్రత్యేగాత్మ అంటే మన స్వరూపాన్ని. అంటే ఈ ప్రాతిభాషిక వస్తువులను చూసినంతసేపు మన స్వరూపం కనిపించదు. వాటిని దాటితే మన స్వరూపం కనపడుతుంది. అంటే ఈ ప్రాతిభాషిక వస్తువులకి వ్యవహారిక వస్తువులకి ఒకటే బ్రహ్మం ఆధారంగా ఉంది. అంటే ప్రాతిభాషిక వస్తువుల ఆధారంగా ఉన్నటువంటి బ్రహ్మమునేమో ప్రత్యేగాత్మ అంటారు, వ్యవహారిక వస్తువులకు ఆధారంగా ఉన్నటువంటి బ్రహ్మమునేమో పరమాత్మ అంటారు. అంటే ఒకే బ్రహ్మము ఇటు వ్యవహారిక వస్తువులకు ఆధారంగా ఉండడం వల్ల పరమాత్మ, ఇటు ప్రాతిభాషిక వస్తువుల ఆధారంగా ఉండడం వల్ల ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వమే బ్రహ్మం. ప్రత్యేగాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. ఈ రకంగా బ్రహ్మమే నేనని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి బ్రహ్మమనియే ఈ ఆరాధించేటటువంటి కృష్ణుణ్ణి ఎవరో ఒక వ్యక్తిగా కాకుండా బ్రహ్మమనియే ఈయన్ని ఆరాధించమంటున్నాడు, చూడమంటున్నాడు, తెలుసుకోమంటున్నాడు. నేను సర్వవ్యాప్తిని కనుక నేను అంతటా నిండి ఉన్నాను, జగమంతియు నా నివాస స్థలమే. జగమునందు నేను లేని స్థలము శూదిమనంత కూడా లేదు. కనుక జగన్ నివాసుడు నేను, దేవతలకు దేవత్వనిచ్చు ప్రభువును నేను, నాశనము లేనివాడను, సృష్టికర్త యొక్క బ్రహ్మము కంటే అనుగ్రహకర్త యొక్క సదాశివ బ్రహ్మము నేను, సర్వమునకును చైతన్యము నిచ్చివాడు. కనుక నేనే సర్వమును కంటేనూ గొప్పవాడు. కానీ నన్నెందుకు నమస్కరింపకుందురు? అందరకును వందనీయుడు. అది ఇక్కడ చెప్పినటువంటిది. ఈ రకంగా త్వమాది దేవ పురుష పురాణం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, వేత్తాసి వేద్యంచ పరం చ దామ, త్వయా తతం విశ్వమనంతరూపం. కృష్ణ, నీవు ఆదిదేవుడు, త్వమాదిదేవ పురుష పురాణం, అమితి రూపములు గలవాడు, సనాతన పురుషుడు, ఈ ప్రపంచమునకు నిక్షేపమైనటువంటి వాడు, సర్వజ్ఞుడు, తెలియదగిన వాడవు, మోక్షమే స్థానమైనటువంటి వాడవు. నీ చేతనే ప్రపంచం వ్యాపించబడి ఉన్నది. దేశ కాల వస్తు పరిచ్ఛేదము లేని అనంత రూప. దేశము, కాలము, వస్తు,
దేశకాల వస్తు పరిచ్ఛేదము. దేశము చేత వ్యాప్తమైనటువంటిది కాదు, కాలము చేత వ్యాప్తమైనటువంటిది కాదు, వస్తువు చేత వ్యాప్తమైనటువంటిది కాదు. దేశం అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉండి ఇంకో దేశంలో లేదనుకోండి, అప్పుడు అది ఏమైనట్టు? దేశము చేత పరిమితమయ్యింది. ఆ దేశంలో ఉంది, ఈ దేశంలో లేదు. ఆ కాలంలో ఉంది, ఈ కాలం లేదు. ఈ వస్తువులు ఉంది, ఆ వస్తువులు లేదన్నారనుకోండి. దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైన, అంటే దేశము చేత కానీ, కాలము చేత కానీ, వస్తువు చేత కానీ పరిమితమైనటువంటిది కాదు ఆత్మ. ఏమన్నా అర్థమైంది మాట? దేశ కాల వస్తు రహితమైనటువంటి దేశం, దాన్ని మరుగుపరచలేదు. అంటే దేశమే, దేశాలన్నీ ఆయనలోనే ఉన్నాయి, కాలమంతా ఆయనలోనే ఉంది, వస్తువు కూడా ఆయనలోనే ఉంది. దేశ కాల వస్తు రహితమైనటువంటి స్వరూపం దేవుడు. దేశకాలాదులన్నిటికంటే వేరైనటువంటి వాడు. క్షరాక్షర పురుషులకు వేరైన పురాణ పురుషోత్తముడు. క్షరము అక్షరము. క్షరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల దాకా క్షరము. ఆ లోపల ఉన్నటువంటి మహాకారణ స్వరూపమైనటువంటి పురుషుడు అక్షరము. ఈ రెండుంటికి దాటినటువంటిది ఆత్మ. అంటే మూడు వ్యవస్థలు: ప్రకృతి, పురుషుడు, పరమాత్మ. ఏది ప్రకృతి? ప్రాకృతి అని ఎందుకన్నారు? స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో, రజోగుణ తమోగుణ సత్వగుణాలతో, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలతో కూడుకున్నటువంటి మూడు వస్తువులతో కూడినటువంటి వస్తువు ప్రకృతి. ఈ ప్రకృతిలో పరమాత్మ యొక్క ప్రకాశం ఉంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశానికే పురుషుడు అని పేరు. ఈ పురుషుడు మళ్ళీ వ్యష్టి సమిష్టి అని రెండు రకాలు. వ్యష్టి పురుషుడు జీవుడు, సమిష్టి పురుషుడు ఈశ్వరుడు. వ్యష్టి పురుషుడు చేత కల్పించబడినటువంటి జగత్తు ప్రతిభాసం, సమిష్టి పురుషుడి చేత కల్పించబడినటువంటి వ్యవహారిక ప్రపంచం. ఈ ఇద్దరి కంటే వేరైనటువంటి వాడు పురుషుడు, ప్రకృతి రెండు కూడా కాదు. ఈ రకంగా పురాణ పురుషోత్తముడు. క్షరాక్షరములకు వేరే. బాగా గుర్తుపెట్టుకోవాలి. క్షరము అక్షరము. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించినటువంటిది. అంటే అక్షరం కూడా కాదు, ఆత్మస్వరూపం. అంటే జీవుడు కాదు, జీవేశ్వరుల కంటే వేరుగా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యమే దేవుడు. ఈ రకంగా క్షరాక్షరములకు వేరైన పురాణ పురుషోత్తముడు. నిక్షేపం ఉన్నట్టు, నిక్షేపం ఉన్నవాడు ఎట్లు ధీరత్వముగా నుండును. నిక్షేపం అంటే మనకి ఏదైనా పెద్ద బాగా ధనం ఉందనుకోండి, ఎనపెట్టి నిండే డబ్బు ఉందనుకోండి, వడ మోసుకు రాకపోయినా అతని భావంలో ఏముంటుంది? నేను ధనవంతుడినే భావన ఉంటుంది. ఈయన దగ్గర డబ్బు పెట్టి కట్టి ఏమీ చంకనేసుకు రాలేదు కదా అనే సరే మనసులో భావన ఎలా ఉంటుంది? నాకేదో పెద్ద ఆస్తిపరుడు నేను, నాకు ధనం ఉందనేటువంటి భావం ఎలా ఉంటుందో అట్టి మాదిరిగా ఎవరికి ఆత్మస్వరూపాన్ని లేక పరమాత్మ స్వరూపాన్ని బ్రహ్మమును గూర్చి తెలిసిందో అటువంటి వాడికి నిక్షేపం ఉన్నటువంటి వాడు లాంటి వాడు. వాడి దగ్గర నిక్షేపం ఉంది, ఆస్తి ఉంది. ఆస్తి అంటే నిక్షేపం, ధనం, ఆత్మధనం, బ్రహ్మ చైతన్యం. అంటే ఇంక దానితోటి సమానమైనటువంటిది ఏముండదు. ఎవడైతే నిక్షేపము ఉన్నవాడు ఉన్నాడో వాడు మంచి ధైర్యంగా, ధీరత్వంగా, బలంగా మాట్లాడుతుంటాడు. అదే లేనటువంటి వాడు పెట్టేలేదు, పెట్లో రూపాయి లేదు, వాడు ధైర్యంగా మాట్లాడలేడు. పిరికితనంగా, భయంగా, ఎలాగో ఏటో అన్నట్టుంటాడు. ఈడు లెక్కలేనట్టుగా ప్రతి వాడితోడు ధైర్యంగా మాట్లాడుతుంటాడు. అట్టి మాదిరిగా ఎవడికైతే ఈ ఆత్మస్వరూపాన్ని కూర్చిన జ్ఞానం ఉందో అటువంటి వాడు, డబ్బున్నవాడు ఎలా ధైర్యంగా స్థిరంగా ఉంటాడో అట్టి మాదిరిగా ధీరత్వం కలిగి ఉంటాడు. నీవు నిక్షేపం వంటి వాడు, నిక్షేపం వలె నున్నావు కనుక జగము జీవించి ఉన్నది. సర్వసాక్షివి అంటే నీ ఉండడం వల్లే జగత్తంతా జీవించుంది. నీ స్వరూపంలోనే జగత్తంతా ప్రవేశించి పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంది. సర్వము లీనమైనను నువ్వు లీనమవ్వవు. ఈ కనిపించేటటువంటి నామరూపాత్మైనటువంటి ప్రపంచమంతా పేద ప్రళయంలో పోయిందనుకోండి, కానీ పరమాత్మ పోవడం, జగత్తంతా నశించిపోతుంది.
అంత ఏమీ లేదు ఇంకప్పుడు. పరమాత్మ మిగిలి ఉంటాడు. మళ్ళీ ఆ పరమాత్మలోనే జగత్తంతా మళ్ళీ సృష్టి ఏర్పడుతూ ఉంటుంది. అంచేత నువ్వు దానికి అంతటికీ ఆధారంగా సర్వసాక్షిగా ఉన్నావు. తెలియదగినటువంటి వస్తువే నువ్వు. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవలసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి, ఒకదానికంటే సుఖాన్ని కలిగింతనే, ఆనందాన్ని కలిగింతనే, ఆశ్చర్యాన్ని కూడా కలిగింతనే. కానీ అన్నిటికంటే తెలుసుకోవలసినటువంటి వాడు దేవుడు ఒకడే. ఈ దేవుణ్ణి కనుక తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నటువంటి జ్ఞానం వస్తుంది. ఈ దేవుణ్ణి వదిలేసి ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవలసినటువంటి ఏలుతుంటది అనమాట. అంచేత తెలియదగినటువంటి వస్తువు భగవంతుడు ఒకడే. అంచేత భగవంతుడిని తెలుసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మోక్షం. మోక్షమే స్థానముగా గలవాడు. ఎవడైతే దాన్ని తెలుసుకుంటాడో వాడు దాంట్లో విలీనమైపోయి తిరిగిరాడు, దేవుడైపోతాడు అనమాట. మిగతా ఏదైనా సరే తెలుసుకుని మళ్ళీ వచ్చి ఎంత గొప్ప ఉందో అంత గొప్ప ఉందని చెప్తాడు. ఇక్కడ అలా చెప్పడానికి రాడు ఇంకా. దీన్ని దేవుడు అయిపోతాడు అనమాట. చెప్పాలంటే ఏం కావాలి? ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలతో తెలుసుకోవాల్సి ఉంది. అంటే దేవుణ్ణి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటటువంటి వాడు కాదు. ఇందాక చెప్పుకున్నాం, పురుషుడు పురుషోత్తములో విలీనమైపోయాడు. అంచేత నీవే విశ్వం అంతయు నీసే వ్యాపించబడి ఉన్నది. నీ స్వరూపమునందే పుట్టింది ఇది. నీ సన్నిధికి వచ్చుచుండగా విశ్వం లీలమొకచుండదు, బహిర్ముఖమొకచుండగా వ్యక్తమౌనం. అయినా అర్థమైందా? లోపలికెళ్ళి అంతర్ముఖ వృత్తిలో దేవుణ్ణి తెలుసుకునే కొలది జగత్తు మరుగుపడిపోతుంది. మనం రోజు సాధన చేసుకుంటున్నాం కదా, సాధన చేసుకుంటే ఏమవుతుంది? కొంచెం 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 శరీరం కూడా ఉందో లేదో అనే కాడికి వెళ్ళిపోతుంది కదా. కంచేపటికి ఊపిరి కూడా తెలియడం లేదు, కంచేపటికి మనసు కూడా తెలియడం లేదు. ఏమవుతుంది? జగత్తు తెలియడం లేదు. ఏం తెలుస్తుంది? దేవుడు తెలుస్తున్నాడు. దేవుడు తెలిసే కొలది జగత్తు లీనమవుతుంది. దేవుణ్ణి మర్చిపోయి జగత్తులోకి వచ్చామనుకోండి, మొత్తం జగత్తంతా ఒక్కొక్కటి అన్ని ప్రకటమవుతాయి. అంచేది ప్రపంచం ప్రకటమైంది అనుకోండి, ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం అనుకోండి, ఇదేమవుతుందంటే దాన్ని తెలుసుకోవడానికి మనం కర్మలు చేస్తుంటాం. ఆ కర్మ ఫలాలు అనిపించడానికి సుఖ దుఃఖాలు, జనన మరణాలు ఏర్పడుతుంటాయి. అదే పరమాత్మను తెలుసుకుంటే ఆ కర్మ విలీనం అయిపోతుంది. అంటే ఏ భావాలు ఉన్నాయి అన్నీ లయమైపోయి అతను దేవుళ్ళో కలిసిపోతున్నాడు. అందువల్ల ఇంకా కర్మ లేదు, అనుభవించడానికి వస్తువు లేదు, జీవుడు దేవుడైపోయాడు. ఈ రకంగా వాయుర్ యమోగ్నిర్ వరుణ శశాంక ప్రజాపతిస్త్వం తృప్త మహర్ష్య నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, అగ్ని, యముడు, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతులు, పితామహుడు అనగా బ్రహ్మదేవుడు, ఇవన్నీ కూడా నీ యందే ఉన్నాయి, నీవే అయి ఉన్నాయి. నీ కొరకు పునః ప్రమాణములు. అంటే సృష్టి చేయటానికి ఒక్కొక్క వస్తువును తీసుకుని ఒక్కొక్క వస్తువుని ఉపయోగించి ఎలాగైతే కల్పన చేస్తుంటామో ఇవన్నిటికీ కూడా మూల కారణం ఇక్కడ కొన్ని వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతులు, అలాగే బ్రహ్మదేవుడు. ఏంటిదంతా అంటే ఈ రకంగా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకొని ఒక్కొక్కరి చేత ఒక్కొక్క రకమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేశాడు. వరుణుడు మహతత్వ రూపమున నాపోస్థానమున భక్తులకు వరములను ఇచ్చేవాడు. శత్రువులను చిక్కులలో పడవేసి బంధించు శక్తి వరుణుడు. చంద్రమా మనసో చేత అహంకార తత్వరూపను మానస రూపమున ఆకాశ తత్వమున సంకల్పాత్మక శక్తి రూపుడును ప్రజాపతియును, ప్రజాపతుల తండ్రియును, వీరందరూ నీవుగానే ఉన్నావు. నీవు ఇన్ని రూపములు ఉన్నాను, ఇట్లు పంచస్థానములందును నేనే అన్ని కార్యములను కర్తనై ఉన్నందున సర్వ నమస్కృతులను నీకే చెందుతున్నాయి. ఎన్నిసార్లు నీకు నమస్కరించినను భక్తులకు తృప్తి లేదు, నమస్కరించునే ఎందురు. ఎందుకంటే ఇదంతా ఆయిందే, ఇదంతా ఆయనే. నమః పురస్తాదద పృష్ఠతస్థే నమోస్తుతే సర్వత ఏవ సర్వం అనంత వీర్య అమిత విక్రమత్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వ
సమస్త స్వరూప పురస్తాత్ ముందటను పృష్ఠత వెనుకను తే నీ కొరకు నమస్కారం. అంటే ఏదైనా ఒక వస్తువుకు నమస్కారం పెట్టాలనుకోండి, మనకు ముందున్నవాడికి నమస్కారం పెడతాం ముందుంటే. వెనకాల ఉన్నవాడికి నమస్కారం పెట్టాలంటేనా అది వెనక తిరగాలి. మరి పక్కన ఉన్నవాడికి పెడితే అది ఈ పక్కన ఉంటే, అది మనకి ఆడు కింద ఉంటే, మన శిరసకి పైన ఉంటే ఎక్కడ నమస్కారం పెట్టాలి? ఎక్కడున్నాడైనా నామాకు పురస్తాద పృష్ఠతస్తే నమోచుతే సర్వత ఏవ సర్వ. కింద ఉన్నాడు, పైన ఉన్నాడు, ఆ పక్కన ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు, ముందున్నాడు, వెనకాల ఉన్నాడు. ఈ రకమైనటువంటి వాడిని ఏ ఏపుకి తిరిగి నమస్కారం పెట్టాలి? ఎదురుగుండగా ఉంటే పెట్టొచ్చు, లేదా ఆ ఊళ్ళో ఎక్కడో లేదా గుళ్ళో ఉంటే వెళ్ళి పెట్టొచ్చు. ఈయనకి ఎక్కడ నమస్కారం పెట్టాలి? అనంత వీర్య అమిత విక్రమత్వం. ఎంత బలవంతుడితను అంటే ఎంతో 10 ఏనుగులు లేదా 10 గుర్రాలు బలమా? అనంత విక్రమ, మామూలు బలవంతుడు కాదు. అంచేత అన్ని వైపులను తే నీ కొరకు అంచేత ఈయన ఒక సులభంగా ఒక మాట చెప్పించాడు, కింద పైన పక్కలో ముందు వెనకాల అన్ని వైపుల్ని నీకు నమస్కారం అంటాడు. ఎందుకంటే ముందు ఉన్నటువంటి నీకు నమస్కారం అన్నాడంటే వెనకాల ఉన్నవాడికి పెట్టలేనట్టు అవుతుంది. ఆ పక్కన ఉన్నవాడికి పెట్టలేదు, ఈ పక్కన 3-4 దిక్కులు పోతున్నాయి. అంచేత కింద పైన ఆ పక్క ఈ పక్క ముందు వెనక అన్ని వైపుల్ని కూడా తే నీ కొరకు నమస్కారం అగుగాక. నీవు అనంత వీర్య అమిత విక్రమ, అమితమైన బల పరాక్రములు గలవాడు, సర్వం సమస్తమును సమాప్నుచి వ్యాపించి ఉన్నటువంటి వాడు. నీవు లేని స్థలము లేదు, నీవు లేనటువంటి చోటు లేదు. అందువల్ల సర్వము నచి అయి ఉన్నావు, అంతా నువ్వే అయి ఉన్నావు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? దేవుడు ఎక్కడున్నాడు అనగానే అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళినట్లయితే మొత్తం అంతా దేవుడే. జ్ఞానం లేనటువంటి వాడికి అంటే ఆ దేవుడి మీద భక్తి విశ్వాసం కల్పించడానికి ఒక దేవుడిని కల్పన చేశారు. ఇక్కడ బట్టి ఈ శ్లోక ప్రమాణాన్ని బట్టి చూస్తే దేవుడు ఎక్కడున్నట్టు ఎలాగున్నట్టు మొత్తం అంతా ఆయనే. ఈ రకంగా సర్వరూప ముందు వెనుకల అన్ని దిక్కులందునూ ఉన్న నీకు నమస్కారము గాక. గొప్ప బల పరాక్రమలు గల నీవు అంతటా వ్యాపించి ఉన్నది సర్వమును నీవే. ఇప్పుడు చూద్దాం ఈయన యొక్క ఈ రకమైనటువంటి భావంతో అంతర్ముఖ ఒత్తికి తిరిగి లోపలికి వెళ్ళేవనుకోండి, ఆ దివ్యమైనటువంటి చైతన్య స్వరూపంతో విలీనం అవుతున్నాడు. అలా కాకుండా బహిర్ముఖం అయ్యాడు అనుకోండి, ప్రపంచం అవుతుండ. ప్రపంచం అయినప్పుడు పరిమితి వస్తువు అవుతున్నాడు, కొలత ఏర్పడుతుంది. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు అనేక రకాలుగా ఎలా పరిణామం చెందుతాడో ఇక్కడ చూపించేది ఈ శ్లోకంలోని. 1 అణుత్వం, 2 మహత్వం, 3 లఘుత్వం. అంటే ఒక్కొక్కటి వీటిని అష్టసిద్ధులు అంటారు. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వాలు 8 వీటిని అష్టసిద్ధులు అంటారు. ఎవడైతే సాధన చేసేటటువంటి వాడు అంతర్ముఖ ఒత్తికి తిరిగి సాధన చేస్తుంటాడో ఒక్కొక్కటి అణుత్వము. అణువంటే ఏంటండి? మనం ఉన్నామో లేమో అన్నట్టుగా సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా మారిపోతాం. అప్పుడు మనం ఎలా ఉన్నామో ఎక్కడున్నామో తెలియబడదు. అణుత్వము, దీన్ని అణిమ అన్నారు. 2ది సూక్ష్మతో లభించినది, సూక్ష్మము గురు సూచనచే సూచించబడినది. అనగా అంతర్ముఖ వృత్తి కనుక అంతర్ముఖ వృత్తి వలన ప్రత్యేగాత్మ చూడబడు. బహిర్ముఖ వృత్తితోటి ప్రత్యేగాత్మను అంటే తన స్వరూపాన్ని చూడలేడు. మరి ప్రత్యేగాత్మ ఎలాంటిది? అణిమ, సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి వస్తువు. భూమి ఉంది, భూమి కంటే జలం, పైన ఆకాశం ఉంది, ఆకాశం సూక్ష్మమైనటువంటిది. ఆకాశం కంటే వాయువు స్థూలం, వాయువు కంటే ఆకాశం సూక్ష్మం. వాయువులో నుంచి అగ్ని పుట్టింది, అగ్ని స్థూలం, వాయువు సూక్ష్మం. అగ్నిలో నుంచి జలం పుట్టింది, జలం స్థూలం, అగ్ని సూక్ష్మం. జలం నుంచి భూమి పుట్టింది, భూమి స్థూలం, జలం సూక్ష్మం. అంటే భూమి నుంచి జలము, జలము నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశం
సూక్ష్మంగా మారుతున్నాయి కదా లోపలికి వెళ్ళి కొలిదని. ఆకాశవద్ వాయు, వాయురగ్ని, రగ్ని రాప, రాపాది పృథివీ. ఆ భూమి నుంచి వాసతులు, వాసతుల నుంచి మనకి స్థూల శరీరాలు పుట్టుకొచ్చింది. లోపల చూడాలంటే బయటికి మనం చూసుకోవాలంటే ఆల్రెడీ బ్రహ్మాండంగా స్థూల శరీరం కనపడదు. మన స్వస్వరూపం ఎలా కనపడుతుంది? అది అణువు లాంటిది, సూక్ష్మమైనటువంటిది. ఆకాశము ఎలా కనిపించదో ఆత్మ అలా కనిపించదు. ఆత్మ సర్వవ్యాపకం, సూక్ష్మము, చైతన్య స్వరూపం. అంచేత చైతన్య స్వరూపంగా అంతరముగా ఒత్తికి తిరిగి ఎవడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో చేయగా 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 ఇదొక సిద్ధి. దీన్ని అణిమ అంటారు. రెండోది మహిమ. అంటే ఎప్పుడైతే తన సూక్ష్మ స్వరూపాన్ని తెలిసి వచ్చిందో దాని నుంచి సమస్త విశ్వము ఎలా వ్యాపించిందో ప్రపంచమంతా తన స్వరూపంగా తెలుస్తుంది. ఇది మహిమ. అంటే గొప్పతనం విషయం ఉన్నది. భూమి కంటేను నీటికి గొప్పదనం, నీటి కంటే అగ్నికి గొప్పదనం, అగ్ని కంటే వాయువుకు గొప్పదనం, వాయువు కంటే ఆకాశం గొప్పదనం, ఆకాశం కంటే అహంకార తత్వం అంటే మనసు, మనసు కంటే అహంకార తత్వం కంటే మహత్తత్వం అంటే బుద్ధి, బుద్ధి కంటే అవ్యక్త తత్వం. ఇలా ఒకదానికంటే ఒకటి గొప్ప. ఈ రకంగా అన్నిటికంటే గొప్పది తెలివి. ఏం అర్థమైందా? మళ్ళీ చెప్పుకుందాం. భూమి కంటే జలము, జలము కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం, ఆకాశము కంటే గొప్పది ఏది అంటే మనసు. విచిత్రం ఏంటంటే ఈ ఆకాశం సూక్ష్మాది సూక్ష్మం ఉంది కదా, అంతకంటే సూక్ష్మైంది మనసు. క్షణంలో సూర్యమండలానికి వెళ్ళొచ్చేస్తుంది. ఏ వస్తువునైనా సరే సృష్టించదు. మనసుతోటి సమానమైనటువంటి వస్తువు ప్రపంచంలో లేదు. ఆకాశం కంటే గొప్పతనం ఉంది మనసులోనే. మనసు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది అహంకార తత్వం, అహంకార తత్వం కంటే గొప్పదే పురుషుడు. అంటే దాన్ని ఇక్కడ ఏం చెప్పాలి? పురుషుడు అంటే తెలివి, మన స్వరూపమే. మన స్వరూపం తెలివి లేకపోతే ఏమీ లేదు మనకి. చూడండి, ఇప్పుడు మనకి తెలివి దాకా ప్రయాణం చెయ్యాలి. స్థూలం నుంచి, సూక్ష్మం నుంచి, కారం నుంచి, మహాకారం నుంచి అలాగెళ్ళి అక్కడి నుంచి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము దాటితే అప్పుడు తెలివి ఎరుకలోకి వస్తుంది. అప్పుడు ఇంకా మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహంకారం లేదు, శరీరం లేదు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు లేవు. కేవలం ఓన్లీ తెలివే ఉంటుంది. తెలివి ఉంటుంది, నీకు తెలుస్తూ ఉంటుంది, హాయిగా సుఖంగా ఉంటుంది, మిగతా ఏ ఉండవు. ఈ రకంగా తెలివి కూడా దాటాల. తెలివి దాకా వెళ్ళాడు. తెలివి దాకా వెళ్ళినటువంటి స్థితిని తురీయము అంటారు. ఆ తురీయాన్ని కూడా దాటిపోతే ప్రత్యేకత. ఈ తురీయమునందు ఈ తెలివికి, ఈశ్వరులో ఉన్నటువంటి తెలివికి శబల బ్రహ్మమని, ఈశ్వరుడు ఉన్నటువంటి తెలివి పరబ్రహ్మమని, బ్రహ్మములో ఉన్నటువంటి తెలివికి శబల బ్రహ్మమని, జీవుడిలో ఉన్నటువంటి తెలివికి ఎరుకని పేరు. అంటే ఇక్కడ మనలో తెలివి ఉంది కదా, అలాంటి తెలివే ఈశ్వరుడిలో ఉన్నటువంటి తెలివి. ఈ తెలివి ఆ తెలివిలో గతుడు. బ్రహ్మములో ఉన్నటువంటి తెలివికి శబల బ్రహ్మం అన్న పేరు. శుద్ధ చవలాత్ అంటే శుద్ధ బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటి. శుద్ధ బ్రహ్మము నుంచి శబల బ్రహ్మం, శబల బ్రహ్మము నుంచి అవ్యక్త తత్వం, అవ్యక్తాన్ని మహతో, అవ్యక్త తత్వం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకార తత్వం, అహంకార తత్వం నుంచి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. అంటే సృష్టి ఎలాగ ఏర్పడిందో అనేదాన్ని వేదం చెప్పినటువంటి సృష్టి. శుద్ధ చబలాత్. ఈ రకంగా శుద్ధ బ్రహ్మము, చబల బ్రహ్మము, అవ్యక్త తత్వం, మహత్తత్వం, అహంకార తత్వం ఈ రకంగా ఇలా ఏర్పడుకుంటూ ఒక వస్తు రూపం ధరించింది. తిరిగి సూక్ష్మంలోకి వెళ్ళాలంటే ఈ స్థూల రూపాన్ని ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? సూక్ష్మ రూపంలోకి వెళ్ళాలి. స్థూల రూపం ధరించినప్పుడు మనం స్థూల శరీరం పుట్టాం. స్త్రీ పురుష భేదాలతో, జనన మరణాలతో, రకరకాల రోగాలతో, బాధలతో, లేదా సుఖాలతో, దుఃఖాలతో పరిణామం చెందుతుంది. అంచేత దీనికంటే లోపలికి వెళ్ళి మహిమ అంటే తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మక ఉంది కదా,
దానిని తెలుసుకోవటమే మహిమ. అంతటి మహత్తతనకు ఏర్పడుతుంది. అణువ అనిస్థితి, అనిమ, మహిమ. ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని బ్రహ్మమునకు గొప్పతనము కలదు. ఇది అన్నిటికంటే బ్రహ్మమునకే గొప్పతనము. కణ, దేవ, దానవ, మానవ, యక్ష, సిద్ధ్య, విద్యాధర, విష్ణు, మహేశ్వరుల కంటే గొప్పతనం ఈ బ్రహ్మమునకు ఉంది. అంటే నువ్వు ఎక్కడి దాకా వెళ్ళిపోయావు? బ్రహ్మం అయ్యావు. ఎక్కడికి వెళ్తే అవుతావు? ఇలా బహిర్ముఖంగా ఎంత దూరం తిరిగినా సరే ఇంత మహత్తు మనకు ఏర్పడదు. ఇంతటి మహత్తు ఏర్పడాలంటే లోపలికి వెళ్ళాలి. ఇంకా మూడోది గరిమ. గరిమ అంటే బరువుచే ఉన్నది, మిథ్యా వస్తువులన్నిటికంటేనూ బరువైనది. అనగా త్రిగుణములకు లొంగునది కాదు, త్రిగుణాతీతము. సత్యభామ కృష్ణుని తోసవలనని తనకున్న ప్రకృతి సంపదతో చూసినది. అది మనం చూసిన పురాణాల్లో చదివాం, సినిమాల్లో కూడా చూపించారు. అంటే కృష్ణుడిని కొనుక్కోవాలని. ఆ కథ మీకు అందరికి తెలుసు కదా. అంటే కృష్ణుడు తనకే చెందినట్టు ఉండాలి, తనకు కూడానే ఉండాలి. ఆయనకి ఇంకా మరి చాలా మంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఈవిడితోటే ఉండాలంటే అప్పుడు నారదుడు ఏం చేసాడంటే, ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం చేసినట్లయితే కృష్ణుడు నీ చేతి కిందకు వచ్చేస్తాడు, నువ్వు చెప్పినట్టు వింటాడు అన్నాడు. వ్రతం ఏంటంటే ఏమీ లేదు, ఆ వ్రతం ఒక రోజు ఇలా ఉపవాసం ఉండి ఏదో ఇలా చేసి అలా చేసి నీ భర్తనే దానం చేసేయాలి ఒక సద్బ్రాహ్మణుడికి. నీకంటే గొప్పవాడు ఎవడున్నాడని నారదుడికి దానం చేసాడు. దానం చేసిన తర్వాత అయితే దానం చేస్తే ఇంకా నాకు ఈ వ్రతం వల్ల ప్రయోజనం ఏంటంటే ఆయన్ని మళ్ళీ నువ్వు కొనేసుకోవచ్చు. అదంతా నా దగ్గర బోళ్ళంత సంపద ఉంది, నేను కొనేసుకుంటానన్నారు. వ్రతం చేసేయరు పాపం. వ్రతం చేసిన తర్వాత ఏమైంది? చేసింది కదండి, దారపోసేసింది. ఎవరికి? నారదుడికి. ఇప్పుడు నారదుడి దగ్గర నుంచి కొనుక్కోవాలి. అక్కడి నుంచి తాసు తెచ్చి అందులో కూర్చోబెట్టి కొన్ని బంగారు ఆభరణాలు తెచ్చి అందులో పెట్టారు. ఎన్ని వస్తువులు పెట్టినా సరే ఇంకా ఆయన తోకలేదు. అంటే ఏటిలతో తోస్తుంది ఆయన్ని? ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులతో తోస్తుంది. ఈ రకమైనటువంటి వస్తువులతో పరమాత్మ తోసబడడు, కొలవబడడు. దీని పేరే గరిమ. ప్రకృతి సంపదతోటి ఈ జ్ఞానం సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఏదో 10 రూపాయలు దానం చేసి నాకు గురుపదేశం చేసేయండి, నాకు ఆత్మజ్ఞానం పొందించేయండి అన్నారనుకోండి, ఎక్కడ శాస్త్రం చెప్పలేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి విలువైనటువంటి ప్రకృతి సంపద లేదు ఇంకెక్కడ కూడా. దానికి ఇంకా రుణపడి ఉండవలసిందే తప్ప ఎక్కడ కూడా గురువుకి రుణాన్ని తీర్చేసుకోవటం అనేటువంటిది ఎక్కడ సాధ్యం కాదు. శాస్త్రాలు అలాగే ఈ జనక చక్రవర్తికి సుఖమహారాజు ఉపదేశం పొందాడు. జనక చక్రవర్తి అన్నాడు, నేను పెద్ద చక్రవర్తిని కదా, మీకు రుణం తీర్చేస్తాను, దానం చేసేస్తాను, ఎంత కావాలో గురువుకి చేసినటువంటి గురుదక్షిణ. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సకల రత్న పూర్ణ సర్వ వసుంధర చక్రదాన విధేయ శరీరంగా రాదు విశ్వవేద రాదు తారాధ్యాత్మ విద్య నిత్యుడుకు వివేక దుర్య. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానోపదేశం ఎవరు గురువు ఉపదేశం చేశాడో అటువంటి వాడికి సకల రత్న పూర్ణ అంటే రత్నాలు, మణులు, మాణిక్యాలతో సకల రత్న పూర్ణ సర్వ వసుంధర. ముందు భూమండలం అంతా అతను వశపరుచుకోవాలి. రాజుల పూర్వం అన్ని రాజ్యాలని జయించి భూమండలాన్ని వశపరుచుకుని చక్రవర్తులు అయ్యారు కదా, అలాగే భూమండలం అంతా అతని స్వాధీనంలో ఉండాలి. అప్పుడు ఆ భూమి అంతా కనిపించకుండా సకల రత్నాలతోటి పరిచేయాలట. సకల రత్న పూర్ణ సర్వ వసుంధర అంటే భూమి. అలాగా రత్నాలతో వచ్చిన భూమండలాన్ని గురువుకి దారపోసేసినా కూడా తీరదన్నాడు ఆయన. ఇంకేమివ్వగలడు అతను? ఇంకా సమస్త భూమండలం ఎవడాధీనంలో ఉంటది అంటే దానికి కృతజ్ఞత తప్ప వేరే ఇంకేమీ లేదు. ఈ రకంగా బాహ్య సంబంధమైనటువంటి వస్తువుతోటి పరమాత్మ తుయ్యలేరు. దాన్ని ఉపమానంగా కథాపరంగా అక్కడ సత్యభామ బంగారంతో తుయ్యిపోతే తుయ్యటం సాధ్యం కాలేదని మనకి చరిత్రలో చూపించారు. అంచేత అటువంటి బాహ్య సంబంధమైనటువంటి వస్తువులకు అన్నిటికంటే ఏది బరువు? కృష్ణుడు బరువా తేలిక? తేలిక అయిపోతే ఏదో కేజీ బంగారం 10 కేజీల బంగారం తెస్తే తూగాలి కదా,
అంటే ఈ బాహ్య సంపదమైనటువంటి భూ సంపదలన్నిటికంటే బరువైనటువంటిది ఏది? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మనం ఏమనుకుంటే ఇంతేనా అనుకుంటుంటాం కదా. అన్నిటికంటే బరువైనటువంటిది ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానం నీకు కలిగిందనుకో, మొత్తం నీలోనే విషయం అంతా కనపడుతుంది. అది ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. అంచేత బ్రహ్మము ప్రకృతికి అతీతం. ప్రకృతి కంటే వేరుగా ఉన్నటువంటి మన స్వరూపం ప్రత్యేకత. చేత ప్రకృతికి లొంగేది కాదు, ప్రకృతిని వదలాలి. మన అంతర్ముఖవృత్తిలో స్వాధీనపరుచుకుంటున్నాం అనుకుంటున్నాం. ఇంద్రియాలని శరీరాలని కాదు, వదిలేస్తున్నాం. లోపలికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కటి తగ్గిపోయి ఊడిపోతుంది. ఊడిపోతే ఏమైంది? ఇంకా మన స్వరూపమే మిగులుతుంది. అలా ఊడిపోక ఏది మిగిలిందో అది సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ. ఇంకోటి నాలుగవది లగిమ. ఇందాకటిది బరువు అంటే అణిమ, మహిమ, గరిమ, లగిమ. లగిమ అంటే తేలిక. ఇప్పుడు సత్యభామ తుయ్యలేకపోయింది. రుక్మిణిదేవి వచ్చి ఒక తులసీదళం వేసింది. తులసీదళం బరువు కూడా తులసి దళమే బరువు ఎక్కువైపోయిందా? తేలిపోయింది. ఆయన కిందకి పైకి లేచిపోయాడు. అతను తులసీదళం కిందకి వెళ్ళిపోయింది. అంటే తేలిక బరువు అతను. ఇందాకేమో బరువు బాహ్య సంపదలతోటి. ఇది దేంతో తేలిక? జ్ఞానంతో తేలిక. జ్ఞానం తెలిసినటువంటి వాడికి ఎంత సులువు ఆత్మజ్ఞానం అంటే ఇంతేనా అనిపించేటంతటి సులువు, అంత తేలిక. ఈ దారి తెలియకుండా వేరే విధానంలో వెళ్ళాడు అనుకోండి, ఇంకా చాలా చాలా బరువు. అంటే బరువు, తేలిక కూడా. ఇంకా ఐదవది ప్రాప్తి. దేనిచే ఇష్టమైనది లభించినో అది ప్రాప్తి. ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం మీద కోరుకుంటుంది. దేని మీద కోరుకుంటుంది? ఏది వాళ్ళకి లభించలేదో దాని మీద కోరుకుంటుంది. ధనం లేదనుకోండి, వాడికి ధనం మీద కోరుకుంటుంది. భార్య లేనటువంటి వాడి భార్య మీద, భర్త లేనటువంటి భర్త మీద, లేదా ఇంకా వేరే వాళ్ళ బాహ్య సంబంధమైనటువంటి సంపదల మీద. దేనిచే ఇష్టమైనది లభించినది ప్రాప్తి. అంటే ఇతనికి ఏది ఇష్టమో అతని మనసులో అనుకోక్కర్లేదు. ఇష్టం ఉందనుకోండి, అతనికి తెలియకుండా అదంతా అతనికి లభిస్తుంది. ఇది ఒక సిద్ధి. ఈ సాధన మార్గంలో ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి ప్రాప్తి. ఇది ఐదవ సిద్ధి అన్నమాట. అంటే అతను కోరుకోక్కర్లేదు. బాహ్యంలోకి వెళ్ళి బాబు ప్రభువా నాకు అలాగివ్వు, నాకు ఇలాగివ్వు అని కోరాలి. ఇక్కడ కోరాల్సినటువంటి పని లేదు. అతనికి ఏది అవసరమో, ఏది ఇష్టమో, ఆ ఇష్టమైనటువంటి వస్తువులన్నీ నింపాది. కాకపోతే ఇది తొందర పడిపోకూడదు. తొందరపడిపోయి నేను ఇంత చేస్తున్నాను, మీరు అన్నీ వచ్చేస్తాయి అన్నారు కదా, నాకు రావట్లేదు అన్నాడు అనుకోండి, అది కోరిక అయిపోయింది కదా మళ్ళీని. అంటే కోరికతో కోరేటటువంటి వస్తువు కాదు. అంటే దేనిచే ఇష్టమైనది లభించింది అది ప్రాప్తి. చరువులకు ఇష్టమైనది ఏంటండి? ఒకసారి అందరూ ఆలోచన చెప్పండి. అందరికీ చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్ద పిల్లోడి దగ్గర ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా, ధనవంతుడు దరిద్రుడు అనేటువంటి తేడా లేకుండా అందరికి ఇష్టమైనది ఏంటి? ఆనందం, సుఖం కదా. ఎవడికి సుఖంగా ఉందో ఆడికి ఏ కోరిక ఉండదండి. ఎవడికి ఆనందం పుష్కలంగా ఉందో ఆడికి ఏ ఆలోచన చేయదు మనసు. ఆనందం లేక, సుఖం లేకపోవటం వల్ల, విషయాదుల వల్ల సుఖం లభించదేమో అనుకుంటుంటాం. అంచేత అందరికీ ఇష్టమైనటువంటి ప్రాప్తి ఆనందం, అది లభించదు అతనికి. అప్పుడు ఇంకా మనసు చూడండి, దూడ కడుపు నిండా పాలు తాగింది అనుకోండి, కదలకుండా పడుకుంటుంది పోయి. చంటి పిల్ల ఏడ్చేస్తుంది పొలమంటాను. ఆ పిల్ల కడుపు నిండా పాలు పట్టు చేశారనుకోండి, బ్రహ్మాండంగా కంచేపు ఆడుకుని హాయిగా పడుకున్న తర్వాత. ఎందుకని? తృప్తి అంటారు దాన్ని, ఆనందం. అట్టి మాదిరిగా మనసు లోపలికి వెళ్ళి తన స్వరూపాన్ని తెలుసుకుని ఆ స్వరూపంలో విలీనమయ్యి ఆ ఆనందం పొందిందనుకోండి, అటువంటి మనసు కదలదు, ఆలోచించదు, హ్యాపీగా ఆనందంగా సుఖంగా నిశ్చలంగా ఉండిపోద్ది. అంచేత సర్వులకి ఇష్టమైనటువంటి ఈ ఆనందం అంతర్ముఖ వృత్తితో లభించింది. ఈ ఆనందం ప్రతి వ్యక్తి యొక్క నిజస్వరూపం. కానీ ఇప్పుడు దాకా మనకు తెల్లలేదు. అంటే వస్తువులలో ఎదగడానికి చూస్తున్నాం, వస్తువుల ద్వారా పొందడానికి చూస్తున్నాం.
అంచేత మన నిజస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపం బ్రహ్మం యొక్క లక్షణం. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. చూడండి, వేదంలో ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ బ్రహ్మం ఎలాంటిది? మొదటి లక్షణం సత్యం, రెండవ లక్షణం జ్ఞానం, మూడవ లక్షణం అనంతం, నాలుగవ లక్షణము ఆనందం. దేవుడికి 4 లక్షణాలు చెప్పారు: సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము. అంచేది ఈ ఆనందమే ఆత్మ యొక్క లక్షణం. ఆత్మ సత్యం ఎప్పుడు ఉంటుందండి? శరీరం ఎప్పుడు ఉండదు, మెలకులో ఉంటుంది. స్వప్నంలో, సుషుప్తులు ఉండవు, నిదట్లో కూడా ఉండదు, తురియులు ఉండదు, తురియాతీతంలో ఉండదు, మోర్చలో ఉండదు, మరణంలో ఉండదు. అన్ని అవస్థల్లోనే ఉండేది ఇది ఆత్మ. అన్ని అవస్థల్లోనే ఉండేది కనుక సత్యం. శరీరం దేన్ని తెలుసుకోలేదు, జడం. ఆత్మ అన్నిటిని తెలుసుకోవాలి. అంటే జ్ఞాన లక్షణం ఉంది, ఎప్పుడు ఉంది సత్య లక్షణం, జ్ఞానం. ఎక్కడుంది ఆత్మ? నీ శరీరమునందరి ఏ భాగంలో? చెవిలో ఉందా, కంటిలోనుందా? ఎక్కడుందండి? శరీరం అంతా నువ్వులలో నూనెలాగా శరీరం అంతా వ్యాపించింది. మరి అలాగే పరమాత్మ ప్రపంచం అంతా వ్యాపించున్నాడు. అంతేత అనంతం. ఆ తర్వాత ఆనందం. ప్రతి వ్యక్తి తన స్వరూపమే ఆనందం గనక అందుకని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లక్షణాలన్నీ ఆత్మలక్షణం. ఇది మనకి ప్రాప్తించదు. అటువంటి వాడికి ఆనందంగా సుఖంగా ఉంటాడు. ఇంకా 6వది ప్రాకామ్యము. కోరినట్లు విఘ్నము లేకుండా సంచరించి శక్తి కలిగిన అది ప్రాకామ్యం. రాగా ఇంకా సిద్ధి అన్ని ఒక్కొక్కటి ఇక్కడ దాకా వచ్చాడు అనుకోండి, కోరినట్లు ఏదైనా కోరాడు అనుకోండి, విఘ్నం లేకుండా జరిగిపోతుంటే ఎలా ఉంటుంది? కానీ ఒక్కొక్కడికి మళ్ళీ దానికి అనేక విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. పూర్తి అవ్వవు కార్యం, తలపెట్టినటువంటి కార్యం. అలాంటి విఘ్నం లేకుండా తలపెట్టిన కార్యం పూర్తిగా నిర్విఘ్నంగా జరిగిపోతే దానికి ప్రాకామ్యం అని పేరు. సంచారము వాయు యొక్క లక్షణం. ఇచ్చట వాయువు అనగా మూల విచరితగా శబల బ్రహ్మం. బ్రహ్మవేత్తకు వాస్తవముగా కోరికలు ఉండవు, కానీ వెలితి కాని బ్రహ్మమే తానొకడుకు ప్రయత్నించుచుండును. అనగా బ్రహ్మమునందు లయమొకటుకు చేయి మనోచంచారము బ్రహ్మ విధునకు నిర్విఘ్నముగా కలుగును. నిర్మలమైనటువంటి మనసుకు బ్రహ్మమునందు సంచరించి శక్తి అధికమగును, నిర్విఘ్నమగును. ఇది నిర్విఘ్నముగా ఉండునటువంటి స్థితి ప్రాకామ్యము. 7వది ఈశత్వము. ఈశత్వము అంటే సర్వమును అధిగమించుట. అధిష్టాన జ్ఞానము కలిగినచో అధిక్షత అనుడు ఉపసర్గ అర్థమును బట్టి మిథ్యా వస్తువులు తోచును. వారిని లక్ష్య పెట్టకుండా ప్రకృతిని అంతయు అధిగమించి బ్రహ్మవిధుడు ప్రకాశించును కనుక ఈశ్వత్వం బ్రహ్మవిధుడు. అంటే ఈశ్వరుడు ఎలాగైతే తన సంకల్ప మానసాదులతో సమస్త సృష్టిని నిర్వహించగలుగుతున్నాడో అట్టి మాదిరిగా జీవుడికి ఈశత్వ సిద్ధి కూడా లభిస్తుంది. ఏదనుకుంటే అది జరుగుతుంది. అందుకనే సాధనలో ఏది పడితే అది అనుకోకూడదు అంటారు. మనసు ఆలోచించిందా ఆ కార్యం నెరవేరుతుంటుంది. మనసులో ఏ కోరిక కోరకూడదు. అలా జరుగుద్దేమో అనుకున్నాడంటే జరుగుద్ది. అందుకని మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ రకంగా మనసు ఏదనుకుంటే అది అయిపోయి ఇలాంటి సిద్ధి కూడా వస్తుంది. అలాగే వశత్వం, ఇంద్రియమ స్వాధీనతకు వశత్వం అని పేరు కలదు. ఇది బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహాలు కలిగి ఆత్మస్వరూపమునందు లీనమై ఉంటాడు. వీటికి అష్టసిద్ధులు అని పేరు. సాధనలో ఈ అష్టసిద్ధులు ఒక్కొక్కటి ఏర్పడతాయి. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మకి 80 పట్టపురాణులు. అంటే వాటిని ఎలా చూపించారు? ఈ అష్టసిద్ధుల్నే భార్యలుగా చూపించారు. ఎవడైతే అంతర్ముఖ వృత్తితో జ్ఞానం తెలుసుకున్నాడో, సాధన చేశాడో అటువంటి వాడికి అష్టసిద్ధులు ప్రాప్తింతాయి. అంటే అష్టసిద్ధులు ప్రాప్తింతాయి అన్నారు కనుక ఈ సాధన చేయకూడదు. అంటే మనం కేవలం జ్ఞాన మార్గంలో అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేసినప్పుడు ఒక్కొక్కటి ఈశ్వర సంబంధమైనటువంటి అంతర్ముఖ వృత్తితో బ్రహ్మము తాను అవ్వడం వల్ల అతనికి మనసుకు సంబంధించినటువంటి శుభం అన్నాడంటే అవి అయిపోద్ది అనమాట. అంచేత అటువంటి సిద్ధులన్నీ ఈ అష్టసిద్ధులు అతనికి ఏర్పడితే అంచేత శకేది మత్వా ప్రసవం మదుక్తం ఏ కృష్ణ హే యాదవ ఏ శకేది అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి.
యచ్చాపహాశార్థమసత్కృతోపి విహారశయ్యాసన భోజనేషు ఏకాదవాప్యశ్యుత తత్సమక్షం తథామయేత్వమహమప్రమేయం. ఈ రకంగా అష్టసిద్ధులు కలిగినటువంటి పరమాత్మ తన ఎదురుగుండగా ఉన్నటువంటి వ్యక్తి రూపంలో స్థూల శరీరాన్ని ధరించి కనిపించినటువంటి కృష్ణుణ్ణి సంబోధించినట్టు, నీవు ఇలాంటి అష్టసిద్ధులు కలిగినటువంటి, ఇంత జ్ఞానం కలిగినటువంటి ఇంత మహాత్ముడువు, నేను నిన్ను మామూలు వ్యక్తిగా ఇంతవరకు చూశాను, అంచేత నిన్ను ఎలారా అలాగెళ్ళు కూర్చో అని చెప్పి సంబోధించాను, నన్ను క్షమించు, నువ్వు ఎంత గొప్పవాడు అని ఇప్పుడు తెలిసిందని చెప్పేసి అప్పుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నాను. ఈ శ్లోకాలను వచ్చేవారని చెప్పుకుందాం, ఇంతతో ముగించుకుందాం. ఆత్మబంధువులారా, ముందే చెప్పుకున్నాం ఏం చేయకూడదు, సిద్ధుల కోసం ప్రయత్నం చేయకూడదు, సిద్ధులు చూపించేవాడు జోలికి వెళ్ళకూడదు. ఎవడైతే సిద్ధులను చూపించినాడో, ఎవడ మహత్యాలను చూపించినాడో వాడికి ఆత్మజ్ఞానం లభించదు. సిద్ధులు కూడా ఆగిపోతాడు, సిద్ధులని కోరిక పుట్టించదు, కోరికలను కలిగించదు. అంటే ఏ కోరిక లేకుండా చక్కగా ప్రతిరోజు ఇలా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువు. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించి ఉండటమే సోహం భవధ్యానం. గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు, సోహం ఒకసారి. మూడాటిని అనుకుని హాయిగా నిద్రపోకుండా ఏమనుకోకుండా అలా గమనించు. ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా కూర్చున్నాను. ఓం తత్సత్.